మలబద్ధకం గురించి చెప్పుకుందాము. మలబద్ధకము అరుదుగా చూసేది చిన్న పిల్లల్లో మరియు పెద్దవారిలో. దీనికి ముఖ్య కారణాలు ఫైబర్ ఇంటేక్ తక్కువ చేయడం వల్ల, వాటర్ ఇంటేక్ తక్కువ చేయడం వల్ల, ఆ రొటీన్ అనేది ప్రాపర్‌గా ఉండకపోవడము. అంటే పిల్లల్లో తరచుగా కంప్లెయింట్ చేసేది కడుపు నొప్పి. దాంతో పాటు ఆకలి అవ్వకపోవడము, కడుపు ఉబ్బసంగా ఉండడము, మరియు వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా భయానికి, యాంగ్జైటీకి మలాన్ని విసరణ చేయకుండా ఆపడం వల్ల ఎక్కువగా కాన్‌స్టిపేషన్ ఫేస్ చేస్తుంటారు. సో, దీనికి పాటించాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా నీళ్ళనేది ఎక్కువ తీసుకోవాలి. 2, 3 లీటర్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దాంతో పాటు ఫైబర్ డైట్ ఎక్కువ చేయాలి. ఫైబర్ డైట్ అనగా ఆకుకూరలు, కాయగూరలు మరియు మనకి ఫ్రూట్స్‌లలో నారింజ, యాపిల్, పియర్స్ మరియు బత్తాయి, లెమన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే పీచు పదార్థము అది సెపరేట్ చేయకుండా, జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా తీసుకున్నట్లయితే రా ఫామ్‌లో మలం అనేది ఫ్రీగా వస్తుంది. మూవ్‌మెంట్స్ కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఉంటాయి. ఇంకొకటి రెగ్యులర్ మీల్ అనేది ప్రాపర్ టైంలో బ్రేక్‌ఫాస్ట్ 7, లంచ్ 12:00కి, డిన్నర్ 7:30 అరౌండ్ రెగ్యులర్ టైం అనేది ఫాలో అవ్వాలి. సో దట్ ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ మనకి రెగ్యులర్‌గా అవుతాయి. ఎల్డర్లీ పీపుల్‌లో ఏజ్ ఫ్యాక్టర్ పరంగా వచ్చి ఉంటుంది కాబట్టి మనము ఫ్లాక్స్ సీడ్స్ మార్కెట్లో ఈజీలీ అవైలబుల్. ఫ్లాక్స్ సీడ్స్‌ని వేయించి పొడిగా చేసుకొని చట్నీ పరంగా గాను డ్రైగా పౌడర్ చేసుకొని ముందు రోజు ఒక గ్లాసెడు నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కలుపుకొని ఓవర్ నైట్ అలా సోక్ చేసి నెక్స్ట్ డే తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్‌గా 1 మంత్ తీసుకున్నట్లయితే మూవ్‌మెంట్ అనేది ఈజీగా అవుతుంది. సో మల విసర్జన అనేది ఇబ్బంది ఉండదు. మన క్లినిక్‌లో డాక్టర్ పర్యవేక్షణలో బ్రయోనియా మరియు నక్స్వామికా లాంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.